బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. లాంచ్ కి బిఫోర్ బ్రీజా అయితే లీక్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ లీక్ అయిన దానికంటే కూడా లీక్ చేసేది అనే డౌట్ వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం క్రాష్ టెస్ట్ కూడా అయింది బిఫోర్ లాంచ్ కి సంబంధించి. అండ్ వాళ్ళ స్టాక్ యార్డ్ లో ఫోటోస్ కూడా లీక్ అయినాయి. ఇన్ఫాక్ట్ ఇది లీక్ అయింది కాదు, లీక్ చేసేదని అనుకోవచ్చు. కస్టమర్స్ అంటే కంపెనీ తరఫు నుంచి ఇంకొంచెం కస్టమర్స్ కి క్యూరియాసిటీ పెంచడానికి. బై ద వే అసలు ఏమేమైనాయి, సేఫ్టీ ప్రకారంగా కూడా మనకి ఎంత సేఫ్టీ స్కోర్ చేసిందని కూడా మనం వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ మనం మాట్లాడుకున్నట్టయితే సెకండ్ జనరేషన్ బ్రీజా యొక్క 2022 అయితే లాంచ్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇది ఫస్ట్ టైం ఇది కొంచెము అంటే ట్యూనింగ్ కి సంబంధించి కావచ్చు, కంప్లీట్ ఫేస్ లిఫ్ట్ అయితే కాదు, ఇది జస్ట్ సమ్ అంటే కొత్త ట్యూనింగ్ కి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ అన్నమాట ఇది అప్డేట్. అసలు మేజర్ గా మనం చూసుకున్నట్టయితే మీరు ఫ్రంట్ లో చూడొచ్చు, ఫోటో చూస్తున్నాను చూడండి, గ్రిల్ డిజైన్ అయితే స్లైట్ గా చేంజ్ అయింది. అంతకుముందు మనం గ్రే అయితే ఉంటుంది, ఇప్పుడు గోల్డెన్ ఫినిష్ తో వస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ గ్రే కి సంబంధించి కరెంట్ మనం బ్రీజా యొక్క చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి రివైజ్డ్ బంపర్ కూడా మనం చూడొచ్చు. మళ్ళీ మనకి రీపొజిషనింగ్ ఫాగ్ ల్యాంప్ సెటప్ కూడా మనకి రోటీస్ చేయొచ్చు. ఆ ట్రయాంగులర్ సరౌండ్ కి సంబంధించి. సో ట్రయాంగులర్ ప్యాటర్న్ అయితే మీకు కనిపిస్తుంది సైడ్ కి సంబంధించి. అండ్ హెడ్ ల్యాంప్స్ కి సంబంధించి ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి చేంజెస్ అయితే పెద్దగా లేవు. ఆ ట్రయాంగిల్ కి సంబంధించిన ఒక్క డిజైన్ కి సంబంధించి కంప్లీట్ గా మనకి ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఓన్లీ నోటబుల్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే సైడ్ కి సంబంధించి డ్యూయల్ టోన్ అలైవ్స్ అనమాట. ఇదైతే మేజర్ అప్డేట్ సైడ్ కి సంబంధించి. రియర్ కి సంబంధించి అయితే అసలు ఏమి చేంజెస్ లేవనే చెప్పొచ్చు. కొత్తగా మనం చూసుకున్నట్టయితే ఫేస్ లిఫ్ట్ కి సంబంధించి మరి మేజర్ గా చేంజెస్ చూసుకున్నట్టయితే ఇన్సైడ్ అది కూడా మనం మాట్లాడాం. సో ఇన్సైడ్ ఇంటీరియర్ కి సంబంధించి చూడొచ్చు మీరు 10.1 ఇంచ్ మనకి ఇప్పుడు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ రివైజ్డ్ హెచ్విఎసి కంట్రోల్స్, ఇది ఏసీకి సంబంధించి అనమాట. ఇంకొంచెం మనకి ఏంటంటే మీనింగ్ఫుల్ అప్డేట్స్ మనకి ఇంటీరియర్స్ కి సంబంధించి చూడొచ్చు. సో ఇంతకుముందు చెప్పిన ఇంటీరియర్స్ కి సంబంధించి ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ హెచ్విఎసి కి సంబంధించి కానీ. అండ్ హైలైటెడ్ ఏంటంటే మనకి 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కి సంబంధించి విక్టోరీస్ కి ఏదైతే ఉందో మనం ఇక్కడ కూడా అదే అయితే చూడొచ్చు అనమాట. ఇంకొకటి మెయిన్ గా మనకి అంబియంట్ లైటింగ్ కి సంబంధించి. అండ్ అది పక్కన పెట్టేస్తే వెంటిలేటెడ్ సీట్స్ కూడా మనం ఇప్పుడు బ్రీజాకి సంబంధించి అయితే చూడొచ్చు అనమాట, ఫ్రంట్ కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి రివైజ్డ్ మనకి ఆ స్విచ్ గేర్ ఏదైతే హెచ్విఎసి ఏసీకి సంబంధించిన ఆ స్విచ్ ఉంటుందో అది కొంచెం రివైజ్ ఇంకొంచెం ట్యూనింగ్ అయితే ఇక్కడ కొత్త బ్రీజాలో మనం నోటీస్ అయితే చేయొచ్చు. కంట్రోల్స్ కి సంబంధించి ఆ సేమ్ మనకి విక్టోరీస్ లో ఏవైతే వస్తాయో సేమ్ అది ఇక్కడ కూడా మీరు ఆ నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ మనకి సేఫ్టీ కూడా క్రాష్ టెస్ట్ అయింది కదా, 5 స్టార్ సేఫ్టీ అయితే స్కోర్ చేసింది. దాన్ని కూడా మనం డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు సేఫ్టీ ఇది కూడా ఒక్కసారి మనం పాయింట్స్ అయితే కవర్ చేసుకుందాం. మళ్ళీ మనకి ఏంటంటే న్యూ గ్లాసీ బ్లాక్ ట్రిమ్స్ కి సంబంధించిన మెటీరియల్స్ కూడా మనం డాష్ బోర్డ్ పైన అండ్ మనకి డోర్ ప్యాడ్స్ పైన కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఇంటీరియర్స్ కి సంబంధించి కంప్లీట్ గా రివీల్ అయితే కాలేదన్నమాట. సో ఇది డీటెయిల్స్ అయితే మనకు వస్తున్నాయి, ఏమేమి చేంజెస్ అయినాయని దానికి సంబంధించి. అండ్ సేఫ్టీ కూడా చాలా వరకు ఎన్హాన్స్ అయింది. సో ఇంతకుముందు చెప్పిన కదా 5 స్టార్ సేఫ్టీ స్కోర్ చేసిందని. ఇప్పుడే మన బాడీలో చేంజ్ చేసింది, ఆ స్ట్రక్చర్ లో చేంజ్ చేసేది అనేది ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ 5 స్టార్ స్కోర్ చేసింది భారత్ ఇన్కాప్. ఇది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ మనకి 4 స్టార్ సేఫ్టీ అయితే స్కోర్ చేసింది గ్లోబల్ ఇన్కాప్ లో. సేమ్ అదే ప్లాట్ఫామ్ కి సంబంధించి, కాకపోతే ఇక్కడ ఏంటంటే యాడ్ ఆన్ మనకి సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చినందువల్ల ఇంకొంచెం బెటర్ గా స్కోరింగ్ అనేది పర్ఫామ్ చేసింది. సో దట్ మనకి భారత్ ఇన్కాప్ నుంచి 5 స్టార్ అయితే స్కోర్ చేసింది. అండ్ సేఫ్టీ పరంగా కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొత్తగా పార్కింగ్ సెన్సార్స్ కి సంబంధించి కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే లెవెల్ 2 అడాస్ కి సంబంధించి ఓన్లీ ఇది టాప్ మోడల్స్ కి మాత్రమే లెవెల్ 2 అడాస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ అనమాట, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పినాను, ఇంకా ఇప్పుడు అఫీషియల్ గా అయిపోయింది మనకి. బిగ్గెస్ట్ అప్డేట్ మనం చూసుకున్నైతే బ్రీజాకి సంబంధించి కొత్త ఎడిషన్ లో 1 లీటర్ మనకి బూస్టర్ జెట్ టర్బో ఇంజన్ ఏదైతే సేమ్ మనం ఫ్రాంక్స్ లో చూడొచ్చు. ఇది 3 సిలిండర్ తో మనకి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 110 bhp పవర్ తో పాటు 170 Nm టార్క్ అయితే ఇది జనరేట్ చేస్తుంది. కొంచెం హయ్యర్ అనమాట యాజ్ కంపేర్ టు ఏదైతే ఫ్రాంక్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్స్ ఇస్తున్నదో దానికి సంబంధించి అప్డేటెడ్, అంటే ఇంకొంచెం హయ్యర్ ఏదైతే ట్యూనింగ్ కి సంబంధించి. సో దట్ మనకి హైవేలో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఇప్పుడు నోటీస్ చేయొచ్చు. ఏదైతే 1.5 లీటర్ లో మనకి వస్తలేదో ఇప్పుడు కరెంట్ బ్రీజాకి సంబంధించి అది ఇక్కడ మనం నోటీస్ చేయొచ్చు, ఇంకొంచెం బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది అనేది. మళ్ళీ మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ప్రైజింగ్ కి సంబంధించి కూడా
బిలో అంటే 4 మీటర్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా మనం ఏదైతే ప్రైస్ కి సంబంధించి జిఎస్టీ ఎక్కువ స్లాబ్ పడుతుందో అది మనకి కవర్ చేస్తూనే ఇక్కడ ప్రైస్ పాయింట్ కూడా చాలా తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. మళ్ళీ అదర్ అప్గ్రేడ్స్ మనం చూసుకుని అయితే న్యూ అరైవల్స్ కి సంబంధించి, అంబియంట్ లైటింగ్ కి సంబంధించి, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ కి సంబంధించి, 1 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజిన్ కి సంబంధించి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే వస్తూనే ఇంతకు ముందు ఎగ్జిస్టింగ్ ఏదైతే 1.5 లీటర్ ఉందో 103 బిహెచ్పి పొగతోనే అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అందులోనే మనకి సిఎన్జి కిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సేమ్ విక్టోరియస్ లాగానే మనకి అండర్ బాడీ సిఎన్జి అయితే మనం 1.5 లీటర్ కొత్త ఇంజిన్ అయితే మనం నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ 1 లీటర్ ఇంజిన్ అనేది, బూస్టర్ ఇంజిన్ అనేది మనకి ప్రైస్ స్లాబ్ అనేది చాలా వరకు తక్కువ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కరెంట్ ప్రైస్ వచ్చేసి బ్రీజాకి సంబంధించి 8.26 lakhs నుంచి 12 lakhs వరకు మనకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి ప్రైస్ కట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఫైనల్ గా అఫీషియల్ గా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం నెక్స్ట్ తో కానీ XUV 3XO కి సంబంధించి, ఈవెన్ సోనెట్ కి సంబంధించి, కైలాక్ కి సంబంధించి ఖచ్చితంగా మనం డిఫరెన్షియేట్ అయితే చేద్దాం. సో దట్ మిస్ కాకుండా ఉండడానికి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇది పక్కన పెట్టేస్తే సేఫ్టీ గురించి మనం మాట్లాడదాం. సో సేఫ్టీలో మనకి 5 స్టార్స్ స్కోర్ చేసింది భారత్ ఎన్కాప్ కి సంబంధించి మనకి ఏంటంటే 30.41 పాయింట్స్ అవుట్ ఆఫ్ 32 పాయింట్స్ అడల్ట్ ఆక్యుపెంట్ కి సంబంధించి స్కోర్ చేసింది. వెదర్ చైల్డ్ లో మనం చూసుకున్నట్లయితే 43 అవుట్ ఆఫ్ 49 పాయింట్స్ అయితే ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ ఏదైతే లాంచ్ కాబోతుందో దీన్ని అఫీషియల్ గా క్రాష్ టెస్ట్ అయితే చేసింది మారుతి సుజుకి బ్రీజాకి సంబంధించి. ఎందుకంటే ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకొంచెం సేల్స్ ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి అండ్ లాంచ్ కి బిఫోర్ చేసినందువల్ల ఏదైతే టాటా వాళ్ళది ఫాలో అవుతున్నది అనమాట వీళ్ళు కూడా. సో బిఫోర్ కొంచెం మాక్సిమం డీటెయిల్స్ అన్ని కూడా రివీల్ చేయడం అట్లా. సో ఇప్పుడు మనం సేఫ్టీ చూసుకున్నట్లయితే 5 స్టార్ స్కోర్ చేసింది. అంతకుముందు మనకు ఫస్ట్ జనరేషన్ 4 స్టార్ సేఫ్టీ స్కోర్ చేసింది ఇంతకుముందు చెప్పినట్టు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అడిషనల్ గా మనకి సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి 5 స్టార్ స్కోర్ అయితే చేసింది. కాకపోతే ప్లాట్ఫామ్ చేంజ్ చేసినదా, మనకి కంప్లీట్ గా సెటప్ చేంజ్ చేసిన స్ట్రక్చర్ కి సంబంధించి అయితే కాదు. సేమ్ అదే ఇక్కడ కూడా ఇప్పుడు కమింగ్ ఫేస్ లిఫ్ట్ లో కూడా మనం నోటీస్ అయితే చేయొచ్చు. సో దట్ మనకి ఫేస్ లిఫ్ట్ కి సంబంధించి ఏదైతే 5 స్టార్ ఎందుకు స్కోర్ చేసిందంటే ఇంకొంచెం బెటర్ గా మనకి సేఫ్టీ ఫీచర్స్ ఇవ్వడం వల్ల కూడా చాలా హెల్ప్ అయింది బ్రీజాకి సంబంధించి ఇంత స్కోర్ అంటే 5 స్టార్ అచీవ్ చేయడానికి అనమాట. ఈవెన్ అడల్ట్ ఆక్యుపెంట్ తీసుకోవచ్చు, ఈవెన్ చైల్డ్ కి సంబంధించి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంపాక్ట్ టెస్ట్ కూడా అప్ టు సర్టెన్ స్పీడ్ వరకే అవుతుంది అనమాట. సైడ్ ఇంపాక్ట్ మేబీ ఒక 64 కిలోమీటర్స్ ఆ రేంజ్ లో మనకి ఆ స్పీడ్ గా వచ్చి హిట్ అయింది. సో దట్ అక్కడ కూడా మనకి ఇంపాక్ట్ చూసుకున్నట్టయితే ఆ సైడ్ కి సంబంధించి ఓన్లీ డోస్ పైనే ఆ ఇంపాక్ట్ అయితే పడింది. మనకి ఏ పిల్లర్ కి సంబంధించి, బి పిల్లర్ కి సంబంధించి కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ టాప్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే స్ట్రక్చర్ లో ఎటువంటి చేంజెస్ లేవు, బాగానే ఉందన్నమాట. ఈవెన్ మనకి ఫ్రంట్ కొలిజన్ అయినప్పటికీ కూడా మనకి ఫ్రంట్ కి సంబంధించి కూడా ఒక సర్టెన్ స్పీడ్ వరకే వాళ్ళు మాక్సిమం చేస్తారు. సో దట్ దాన్ని బట్టే మనం ఆ సేఫ్టీ అదంతా కూడా ఫైనల్ అవుట్పుట్ 5 స్టార్ అయితే మనకు వస్తుంది. సో దట్ ఎట్లా పడితే అట్లా మనం డ్రైవ్ చేసినా కూడా 5 స్టార్ సేఫ్టీ వచ్చింది కదా అని మనం ఎట్లా పడితే అట్లా డ్రైవ్ చేసినా కూడా సేఫ్ గా ఉంటాం అనుకోవడం మన తప్పే. సో దట్ మనకు కూడా ఫైనల్ గా వెహికల్ తీసుకున్న తర్వాత మనం ఎంతవరకు సేఫ్ గా డ్రైవ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో బ్రీజాకి సంబంధించి నో డౌట్ మారుతి సుజుకిలోని ఇది ఒక్కటే వెహికల్ ఇంత స్కోర్ చేసింది. అంతకు ముందు 4 స్టార్ అయినా ఇప్పుడు భారత్ ఎన్కాప్ 5 స్టార్ అయినా, రీసెంట్ గా డిజైర్ మాత్రమే 5 స్టార్. సో దట్ ఇంకొంచెం మారుతి సుజుకి తరఫు నుంచి సేఫ్టీలో కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని అనుకుంటూ ఇంకా వీడియోని అయితే ఇంతవరకు ఎండ్ చేద్దాం. ఖచ్చితంగా లాంచ్ అయిన తర్వాత ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోకి లైక్ చేయడం. ఒకవేళ నచ్చితేనే, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. ఈవెన్ నచ్చితే షేర్ కూడా చేయండి. ఇంకా వదన బ్రీజా లవర్స్ ఉంటే కనుక, ప్లాన్ చేస్తున్నట్టయితే కనుక. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.